కన్యాకుమారి విశేషములను ఇప్పుడు తెలుసుకుందాము. బాలార్క మండలాభాసం యవ్వనారంభ శోభితం చితగ్నికుండ సంభూత భావయే హృది మందిరే. సంస్కారంలో సర్వశ్రేష్టమైన భారతదేశ దక్షిణ సీమగాయుండే ఈ పట్టణము పూర్వ దిశలో బంగాళా సముద్రము చేతను, దక్షిణ దిశలో హిందూ మహాసముద్రము చేతను, పశ్చిమ దిశలో అరేబియా మహాసముద్రము చేతను వ్యాపించి ఉన్నది. పురాతన కాలమున దక్షిణమున హిందూ మహాసముద్రము నుండి హిమాచలము వరకు వ్యాపించిన ఈ విశాల భారత భూమిని భరత చక్రవర్తి రాజ్యపాలనము చేయుచుండెను. అతనికి 8 మంది కుమారులను, కుమారి అనడి ఒక పుత్రికను జనించి ఉండిరి. భరతుడు భారతదేశమును నవభాగములుగా చేసి తన కుమారులకును కుమార్తెకును రాజ్య పట్టాభిషేకము చేసెను. దక్షిణ రాజ్యమును కుమారి రాజ్యపాలనము చేసినందున ఈ ప్రదేశమును కుమారీనాడు, కుమారి రాజ్యము అని పిలుచుచుండిరి. ఇచట పరాశక్తి కన్యారూపమున ఉండి తపస్సు చేసినందున ఈ పట్టణమును కన్యాకుమారి అని పిలుతురు. ఆలయ నిర్మాణమును గురించి తెలుసుకుందాం. ఈ ఆలయము అనేక శత సంవత్సరముల పూర్వమున శ్రీ పరశురాముని చేత ప్రతిష్ఠ చేయబడి పిదప ఇచట రాజ్యము చేసిన రాజుల చేత ఇప్పుడుండే ఆలయము నిర్మించబడెను. స్థలతీర్థ మహిమ ఏంటో తెలుసుకుందాము. ఇచట నుండి తీర్థముల మహిమను తెలుపుడు శాస్త్రములు, గొప్ప విద్వాంసులు వచ్చి ఈ తీర్థముల యందు వేద విధి పద్ధతిని స్నానము చేసి తమ పితరులకు చేయవలసిన కర్మాదులను చేసిన పిదప పరాశక్తి అనుగ్రహము ప్రాప్తించుకున్నారని పురాణము వలన తెలియవచ్చుచున్నది. ఈ అనంత పునీతమైన తీర్థములే మానుష శరీరముల చేత కలిగే మహాపాపములను తీర్చి స్వర్గమునకు త్రోవ చూపుచున్నవి. ఈ విధంగా ప్రాకృతి తీర్థములలో కాశీ గంగను, కుమారీ సముద్రమును చాలా ప్రసిద్ధి కలిగినవి. దీని చేతనే హిందువులు కాశీలో గంగా స్నానమును, కన్యాకుమారిలో సముద్ర స్నానమును చేసి శుభ ఫలములను ప్రాప్తించుకొనవచ్చునని చెప్పబడెను. తీర్థ స్నానము చేయువారు ఆలయమునకు ఉత్తర దిశలో నిర్మాణించబడిన పాప వినాశనమనే తటాకములో తీర్థమాడుదురు. దానికి పిదపనే సముద్ర తీరమును గల తీర్థఘట్టముల స్నానము చేయుదురు. ఈ ప్రకారము బహుదినములుగా జరుగుచున్నది. ఈ పాప వినాశనమునకు ముందుగా దేవేంద్రునికి గౌతమ పత్ని అహల్య చేత కలిగిన శాపమును తీర్చిన పవిత్ర తీర్థమని పురాణముల చేత తెలియవచ్చుచున్నది. ఇచట స్నానము చేసి పరాశక్తికి నమస్కరించిన క్షణముననే అతనికి యోని నేత్రములు మరిగిపోయినవని తెలియవచ్చుచున్నవి. కుమారి ఆలయము ద్వితీయ ప్రాకారమున నుండే విఘ్నేశ్వరుని దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసి పూజించిన దాని వలన ఈ విఘ్నేశ్వరునికి ఇంద్రకాంత విఘ్నేశ్వరుడు అను పేరు వచ్చినది అని చరిత్రములు చెప్పుచున్నవి. ఈ కథల చేత దేవేంద్రుడు పాప వినాశ తీర్థముల స్నానము చేసి పాప విముక్తుడైనాడని చక్కగా తెలియవచ్చుచున్నది. ఈ పాప వినాశ తీర్థమునకు మండూక తీర్థమనే మరి ఒక పేరును కలదు. దేవి సన్నిధానమునకు పూర్వ దిశలో బంగాళా సముద్రమున సావిత్రి, గాయత్రి, సరస్వతి, కన్యా వినాయకర్ మొదలైన తీర్థములను, దక్షిణ దిశలో హిందూ మహాసముద్రమున మాతురు, తితురు, భీమ ఆది తీర్థములను, పశ్చిమ దిశలో అరేబియా సముద్రమున స్థాణు తీర్థమును నిర్మాణించబడి ఉన్నవి. సుచీంద్రాలయ భగవంతుడు శ్రీ స్థాణుమూర్తికి చేయబడే అభిషేక జలము ఇచటకు వచ్చి సముద్రముతో సంగమమయ్యే దాని వలన ఈ తీర్థమునకు స్థాణ తీర్థమనే పేరు కలిగినది. ఈ తీర్థముల యందు జనులు నియమ పద్ధతితో స్నానము చేసి పిదప తమ పితరులకు
చేయవలసిన వైదిక కర్మములను సాకల్యముగా చేయుటకు 16 స్తంభములతో నిర్మాణించబడిన ఒక సుందరమైన రాతి మండపమును, దానికి ఆసన్నమున 2 గదులను, ఒక కట్టడమును ఉన్నది. ఈ మండపమునే జనులు తమ పితరులకు చేయవలసిన కర్మములను తమ తమ వర్ణాశ్రమ ధర్మ పద్ధతితో చేసి మనుష్య శరీరము చేత సిద్ధించడి ధర్మార్థ కామమోక్షమనే చతుర్విధ ఫలములను ప్రాప్తించుకుంటారు. ఈ తీర్థములో ప్రతి సంవత్సరమును వచ్చేడి చైత్ర పౌర్ణిమ, వైశాఖము, ఉత్తరాయణ పుణ్యకాలము, ఆషాఢ అమావాస్య, మహాళయ అమావాస్య, నవరాత్రి, దక్షిణాయన పుణ్యకాలము, మకర అమావాస్య, పుణ్యమాసము, శివరాత్రి, అమావాస్య, కుంభోత్తరం మొదలైన విశేష దినములలో లెక్కలేలన్ని జనులు గుంపులు గుంపులుగా కూడి తీర్థస్నానమును, ఆలయ దర్శనమును చేసి ఇష్టసిద్ధిని ప్రాప్తించుకుంటారు. ఈ స్థలమునకు ప్రతి సంవత్సరమును ఆంధ్రదేశ యాత్రికులు వచ్చి తీర్థమాడి కుమారి దర్శనమును చేయుచున్నారు. ఇప్పుడు శక్తి చరిత్రమును గురించి తెలుసుకుందాము. హిందూ శాస్త్రమునకు ప్రధానమైనది వేదమే. వేదములు ఋక్, యజుర్వేదములు, సామ, అధర్వణ వేదములు అని 4 వేదములున్నవి. ఋగ్వేదము కాశీ మహత్యమును చెప్పుచున్నది. యజుర్వేదము కన్యాకుమారి మహత్యమును చెప్పుచున్నది. సోనిధపురమును పరిపాలించిన రాక్షసరాజు కశ్యప ప్రజాపతి వాణ, మూఖ, కుంభ, మహిషుడనే 4 కుమారులు ఉండిరి. వారిలో వాణుడు కఠిన తపస్సు చేసి అమరత్వము సిద్ధించుకొనెను. అయితే వాడు ఒక కన్యక చేత మరణము కలగకూడదని వరమును తెచ్చుకోలేదు. ఆ వరమహిమల చేత వాడు దేవాది దేవులకును, మునీశ్వరులకును, నరులకును నానా విధమైన కష్ట నష్టములు చేయుచుండెను. అప్పుడు భూమిలో అసురుల బాధలు అధికమై, ధర్మము తరిగి అధర్మము అధికమై, స్త్రీల పతివ్రతా ధర్మమును చెడి సకలమైన వారును కష్టపడుచుండిరి. అప్పుడు సత్యమును, అహింసను, ఆలయ పూజలను అస్తమించిపోయెను. ఈ అవినీతుల చేత భూశక్తి క్షీణించిపోయినది. ఆ సమయమున భూదేవి బ్రహ్మదేవుని సహాయమును కోరుటకు బ్రహ్మలోకమునకు పోయి చేరెను. అయినను బ్రహ్మదేవుడు తన చేత రాక్షసుని సంహరించుట అసాధ్యమని చెప్పి శేషశయనుడైన శ్రీనారాయణమూర్తి సహాయమును కోరి వైకుంఠమునకు పోయిను. అప్పుడు భూదేవి కూడా ఘోర రూప ధారణముతో పోయినది. ఆ సమయమున దేవతలను, మునీశ్వరులను అసురుల వలన కలుగు బాధలను చెప్పి ప్రార్థించుచుండిరి. అప్పుడు నారాయణుడు వాణాసురుని సంహారము చేయడం శక్తి చేతనే సాధ్యపడునని చెప్పి శక్తిని గురించి ఒక యాగము చేసి ఆ యాగ అగ్నిలో మీరందరి శక్తిని ఆహుతిని చేయండి. అప్పుడు హోమగుండము నుండి ఒక జ్యోతి స్త్రీ రూపముగా వచ్చును. దానికి చితగ్నికుండ సంభూత అనే నామకరణము చేయండి. దాని చేతనే మీ యొక్క కష్టములు నివృత్తి అగును అని చెప్పెను. దేవతలు ఆ ప్రకారమే యాగము చేసిరి. అప్పుడు హోమగుండము నుండి పరాశక్తి ఉద్భవించెను. పిదపదేవి దక్షిణ సముద్ర తీరమునకు వచ్చి తపస్సు చేయుచుండెను. కొంతకాలమైన తర్వాత దేవికి వివాహ సమయము వచ్చినది. అప్పుడు వివాహ కార్యములు బహుశీఘ్రముగా నడుచుచుండెను. ఈ సమాచారమును తెలిసి త్రిలోక సంచారి అయిన నారదుడు దేవికి వివాహమైపోతే శక్తి క్షీణించిపోవుననియు, వాణాసుర సంహారము విఘ్నమైపోవుననియు తలచి ఆ వివాహమును విఘ్నపరచుటకు దేవీ సమీపమునకు వచ్చి చెప్పెను. దుష్టులను సంహరించి సాధువులను రక్షించే లోకమాత, మీరు వివాహ కార్యమును చేయడం సరియే. అయినను అసురుల మాయాజాలములు కట్టుబడక పూర్తి చేయవలను. కావున మిమ్మల్ని వివాహము చేసుకొనుటకు వచ్చే పరమేశ్వరుని కన్నులేని టెంకాయ, గణుపులేని చెరకు, నరములేని తమలపాకు, ఈ 3ను సూర్యోదయమునకు ముందు తెచ్చులాగా
ఆజ్ఞాపించండి అని చెప్పి వెళ్ళెను. దేవియు పరమేశ్వరుని ఆ విధమే ఆజ్ఞాపించినది. పరమేశ్వరుడు దేవి ఆజ్ఞాపించిన వస్తువులను తెచ్చుకొని వచ్చేది ఎరిగి నారదుడు కోడి రూపమెత్తుకొని సుచీంద్రము నుండి కుమరిని వచ్చే బాటలో గల వళుక్కాంపారై అనే చోటు నుండి కూసెను. కోడి శబ్దమును శ్రవణించిన పరమేశ్వరుడు ప్రాతకాలమైనది తలంచి వివాహము పూర్తి కాదని నిశ్చయించుకొని సుచీంద్రమునే స్తంభించి స్థాణుమూర్తిగా ఉండెను. వివాహము విఘ్నమైపోయినది. వివాహమునకు సేకరించిన బియ్యము వివిధ రంగుల ఇసుకగా మారిపోయినది. ఆ ఇసుకను నేడును మన కన్నులారా కన్యాసముద్ర తీరమున చూడవచ్చును. గుడి ప్రాకారమున ఒక విశాలమైన పాత్రను రాయిగా మారి ఉండేదానిని కూడా చూడవచ్చును. త్రిలోకములను ఏకభోగముగా పరిపాలించిన వాణాసురుని గుప్తచారులైన దుర్ముఖ మూకుడనేవారు దక్షిణ దిశలో దేవి తపస్సు చేసేదానిని చూసి వాణాసురునికి దానిని తెలియచేసి శక్తి సౌందర్యములను గురించి ప్రశంస చేసినారు. వాణుడును కామాంధకారుడై దేవిని సమీపించి తన అభిప్రాయమును చెప్పెను. అప్పుడు దేవి నన్ను యుద్ధములో జయించి వివాహము చేసుకోమని చెప్పెను. ఆ క్షణములోనే ఇద్దరు భయంకరమైన యుద్ధమును ప్రారంభించిరి. ఆ సమయమున వాణుడికి సహాయముగా మూకుడును యుద్ధమున ప్రవేశించెను. దానిని చూసిన పరాశక్తి భద్రకాళిని సృష్టించి మూకునితో యుద్ధము చేయుటకు పంపెను. భద్రకాళి వానిని మూకాంబిక అనే చోట సంహారము చేసెను. అచట నేడును ఒక శూల చిహ్నమున్నది. పిదప దేవి వాణతీర్థం అనే చోట వాణాసురుని సంహరించెను. అప్పుడు దేవతలు పుష్పవర్షము కురిపించిరి. వాణాసురుడికి మరణం ఆసన్నమైనదని సమయమున దేవిని చూచి సకల లోక రక్షణి నా అపచారమును మన్నించి సద్గతి కలుగ చేయుటకు ప్రార్థించుచున్నాను. నా మరణస్థానమున ఒక తీర్థఘట్టమును స్థాపించి దానిలో స్నానము చేసేవారికి గంగా స్నాన ఫలము కలుగునట్లు కృప చేయవలేనని ప్రార్థించను. దేవియు ఆ ప్రకారమే వానిపై కృపచేసి అతని మరణస్థానమున వానతీర్థమని ఒక ఘట్టముని నిర్మించి దానిలో ప్రతి సంవత్సరమును ఆషాఢ అమావాస్య దినమున వచ్చి స్నానము చేసి పితృకర్మలను చేసేవారికి గంగా స్నాన ఫలము సిద్ధించి సద్గతి పాత్రులగుదురని చెప్పెను. ఇప్పుడును ఆషాఢ అమావాస్య దినమున అగణిత జనులు గుంపులు గుంపులుగా వచ్చి తీర్థస్నానము చేయుచున్నారు. పిదపదేవి ఇచ్చటకు వచ్చి జపమాలా హస్తముతో తపస్సు చేస్తున్నది. పరాశక్తి సఖి అయిన భద్రకాళి ఆలయమునకు ఉత్తరమున నుండే అగ్రహారమునకు మధ్యమున ఒక ఆలయమున ప్రతిష్ఠింపబడి ఉన్నది. దాని సమీపమున నుండెడు తీర్థమునకు భద్రకాళికా తీర్థమని పేరు. ఆలయము లోపల పూజావిధికమైన జలము కొరకు శూలము చేసి రాయిని భేదించి దానిలో నుండి ఉద్భవించిన జలమును దేవి అభిషేకమునకు దేవాలయ ఆవశ్యకములకును ఉపయోగించుచున్నారు. ఈ జలము గంగా జలమునకు సమానమైనది. జలము తెచ్చు ఈ తటాకమునకు పాతాళ సొరంగ త్రోవ నిర్మింపబడి ఆ త్రోవ మూలముగా పురోహితులు పోయి జలమును తీసుకొని వచ్చు దృశ్యమును చూడగా మనకు అతి ఆశ్చర్యము కలుగుచున్నది. ఈ దేవస్థాన ఆధీనమును ఉండే ఇతర దేవాలయములను గురించి తెలుసుకుందాం. గ్రామమున నుండే ఒక శివాలయము, కన్నియంబలమున నుండే విఘ్నేశ్వరాలయము, సముద్ర తీరమున పరశురాముని చేత ప్రతిష్ఠ చేయబడిన పరశురామ విఘ్నేశ్వరాలయము, మహాదేవాలయము, ఉత్తర దిశలో కొంచెము దూరమున కాశీ విశ్వనాథుని ఆలయమును, దానికి సమీపమున చక్రతీర్థమనే ఒక తీర్థఘట్టమును ఉన్నది. తీర్థము బహు పురాతనమైనదిగాను ముఖ్యమైనదిగాను ఉన్నది. వాణాసుర సంహారము చేసిన పిదప చక్రాయుధమును ఈ తీర్థమున సిద్ధము చేసి
దాని వలన దీనికి చక్రతీర్థం అని పేరు వచ్చినది. సుచీంద్రము గురించి తెలుసుకుందాము. సుచీంద్రం అనే ఊరు కన్యాకుమారి నుండి నాగర్కోయిల్కు పోయే బాటలో 8 మైళ్ళ దూరమున ఉన్నది. దీనికి జ్ఞాన వనక్షేత్రం అనే ఒక పేరు కలదు. ఇచ్చటకు త్రిమూర్తులు వచ్చి అనసూయాదేవి పతివ్రతాధర్మమును పరీక్షించుటకు భిక్ష ఎడిగిరి. అనసూయాదేవి భిక్షము పెట్టెను. త్రిమూర్తులు నిర్వాణముతో భిక్షము పెడితే అంగీకరించమని చెప్పినారు. అనసూయాదేవి తన పతివ్రతాధర్మ మహిమ చేత త్రిమూర్తులను బాలకులుగా చేసి భిక్షము పెట్టినట్టు ఐతిహ్యము. దేవేంద్రునికి ఇచ్చట మోక్షము సిద్ధించినదని చెప్పుదురు. ఈ ఆలయ బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలైన వారికి ప్రత్యేక స్థానము కలదు. ఈ ఆలయమున ప్రతిదినమును అర్ధరాత్రుల దేవేంద్రుడు వచ్చి పూజ చేస్తాడని ఇతిహాసములు చెప్పుచున్నవి. దీనినే దేవేంద్ర పూజ అని చెప్పుదురు. ఈ గుడి ప్రాకారమున ఒక పెద్ద ఆంజనేయ విగ్రహము ఉన్నది. ఈ ఆలయమున ధనుర్మాసమును చైత్రమాసమును పెద్ద ఉత్సవములు జరుగును. ధనుర్మాస ఉత్సవమును రథోత్సవం అని చెప్పుదురు. చైత్ర నెల ఉత్సవమును తెప్పోత్సవం అని చెప్పుదురు. ఈ ఆలయము బహు పునీతనమైనది. ఆవశ్యకత విశేషములను తెలుసుకుందాం. భారతదేశమున వేరెచ్చటను చూడ సాధ్యము కాని ప్రాకృత అతిశయములను ఇచ్చట చూడవచ్చును. ప్రకృతి అతి సుందరముగా ఉండును. సూర్యోదయ సూర్యాస్తమానములను ప్రాతకాలమున సూర్యుడు పూర్వదిశలో బంగాళా సముద్రము నుండి ఉదయమయ్యేది, సాయంకాలమున అరేబియా సముద్రమున అస్తమించే దృశ్యములు చూచేవారికి అధిక ఆనందము కలుగచేయును. చిత్రా పౌర్ణమి దినమున చంద్రుడు కొంచెముగా ఉదయమయ్యే దినము, సూర్యుడు పశ్చిమ దిశలో కొంచెముగా అస్తమయ్యే దినము, మనుదినమున పూర్వ దిశలో సూర్యోదయమును, పశ్చిమ దిశలో చంద్రాస్తమానమును అసాధ్య దృశ్యములను తలచి అగణిత జనులు వచ్చి చూచి ఆనందించెదరు. ఈ దృశ్యములను ప్రపంచములో వేరెచ్చటను చూడ సాధ్యము కాదు. ఇచట సముద్ర తీరమున ఎర్రమట్టి, నల్లమట్టి, తెల్లగా బియ్యము వలె నుండెడు ఇసుక, శంఖము మొదలైన వాటిని చూడవచ్చును. ఈ ఊరికి సమీపమున 4 మైళ్ళు దూరమున మరత్తువామలై అని ఒక కొండ ఉన్నది. ఆ కొండలో అనేక మూలికలు గలవు. ముందుగా రామరావణ యుద్ధ సమయమున హనుమంతుడు సంజీవి కొండను తెచ్చుకొని వచ్చే సమయములో ఒక చిన్న భాగము పడినదని ఒక ఐతిహ్యము కలదు. ఈ కొండలో ఒక ఆలయమును, సత్రమును కలదు. ఈ కొండగాలి అనేక రోగములను తీర్చునని చెప్పుదురు. ఈ ఊరికి స్వామి వివేకానంద వచ్చి ఉండి దేవీ ప్రసాదము కలిగి దేవి సన్నిధానమున్న ఎదురుగా ఉండే పాదపారాయణమనే పారకు తన యోగసిద్ధి చేత పోయి అచట అన్నాహారము లేకనే యోగము చేసినాడని చెప్పబడుచున్నది. ఇచ్చట ప్రజలచే వివేకానంద స్మారక చిహ్నముగా ఒక వాచకశాల నిర్మాణించబడి ఉన్నది. ముఖ్య విషయములను కొన్ని తెలుసుకుందాము. మహాత్మా గాంధీ గారి ఆస్తులను కరిగించబడిన ఈ స్థలమున తిరువాన్కూర్ గవర్నమెంట్ వారిచే ఒక పెద్ద మండపము కట్టబడి ఉన్నది. ఈ మండపము గాంధీ ఘాట్ లేక గాంధీ జ్ఞాపకార్థ భవనము అని పిలువబడుచున్నది. ఇచ్చట కేరళ హౌస్ అను పేరిట ఒక పెద్ద కట్టడము యాత్రికులు వచ్చి బస చేయుటకై నవీన వసతులతో కేరళ గవర్నమెంట్ వారు కట్టి ఉన్నారు. ఈ భవనమున గదులు అద్దెకు ఇవ్వబడును. ఇలా ఈ కన్యాకుమారి యొక్క విశేషములను, ఆలయ నిర్మాణమును, ఆలయం యొక్క గొప్పతనమును, ఈ కన్యాకుమారికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విశేషములను తెలుసుకున్నాం కదా.
తరువాత ఇంకొక కథతో మనము కలుసుకుందాము.